హాయ్ చిన్నారులు, రండి అన్న, కూర్చోండి. ఈరోజు కరెక్ట్ టైంకి వచ్చారే. అయితే మీకు రోజు స్టోరీస్ బాగా ఉన్నాయి, వినాలనిపిస్తుంది కదా. అయితే అల్లరి చేయకుండా కూర్చోండి, నేను మీకు ఇంకో మంచి కథ చెప్తాను. అయితే ఒక ఊళ్ళో ఒక మెడికల్ హాల్ ఉంటుంది. ఆ మెడికల్ హాల్ దగ్గరికి ఒక 10 ఏళ్ళ బాబు వస్తాడు. వచ్చి ఆ మెడికల్ హాల్ ఓనర్ని, సార్ నేను ఒకరితో మాట్లాడుకోవాలి, నాకు ఒక కాల్ కోసం మీరు ఫోన్ ఇవ్వండి, మాట్లాడుకొని మళ్ళీ ఇచ్చేస్తాను అంటాడు ఆ బాబు. అంటే ఆ మెడికల్ ఓనర్ ఏమంటాడు, ఇది ఎస్టీడీ బూత్ కాదు బాబు, అది దూరంగా వేరే ఉంటుంది, ఇది మెడికల్ హాలు, ఇక్కడ ఫోన్ చేసుకోవడానికి ఉండదు అని చెప్తాడు. లేదు సార్, నేను అక్కడ వెళ్ళలేను, నాకు డబ్బులు లేవు, మీ ఫోన్ నుంచి చేసి మాట్లాడుకుంటాను, ఒకటే కాల్ మాట్లాడుకుంటాను, ఇవ్వండి సార్ అని బతిలాడతాడు. సరే అని చెప్పి అతను, నువ్వు ఇంతగా బతిలాడుతున్నావు కనుక ఇస్తాను, ఒక కాల్ చేసుకోమని చెప్పి ఫోన్ ఇస్తాడు మెడికల్ ఓనర్. ఇచ్చి ఆ బాబు మాట్లాడేది వింటుంటాడు. ఆ బాబు ఎవరికో ఒక నెంబర్ కలిపి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అమ్మగారు నేను మీ దగ్గర తోటమాలిగా పనిచేస్తాను, నాకు పనిస్తారా అని అడుగుతాడు. అడిగితే అవతల నుండి ఆ ఇంటి ఓనరు, వద్దులే బాబు, మా దగ్గర ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు, పని చేస్తున్నాడు, నాకు తోటమాలి ఏం అవసరం లేదు అని చెప్తుంది ఆమె. చెప్పిన తర్వాత, కాదండి, నాకు ఎక్కడ పని లేదు, నేను మీకు అన్ని శుభ్రంగా అన్ని పనులు చేసి పెడతాను, ఇల్లు ఊడుస్తాను, తూడుస్తాను, సామాన్లు కడిగిస్తాను, చెట్లకు నీళ్లు పడతాను, అన్ని పనులు చేస్తాను, నాకు పని ఇవ్వండి మీ దగ్గర అని అడుగుతాడు. అంటే, లేదు బాబు, మా దగ్గర ఉన్న బాబు అన్ని పనులు మంచిగా చేస్తున్నాడు, ఆ బాబే మాకు కావాలి, ఇంకా వేరే వాళ్ళకి నేను పని ఇవ్వను, ఆ బాబు మాకు చాలు, మంచిగా చేస్తున్నాడు అని చెప్పి ఆమె అవతల నుంచి అంటుంది. అనేసరికి మెడికల్ అతను ఈ బాబు మాట్లాడేది వింటాడు అవతల నుంచి. విని, అయితే నువ్వు ఇంతగా బతిమలాడుతున్నావు కదా, నీకు పని కావాలని, మరి మా ఇంట్లో పని ఉంది, ఇస్తాను, వస్తావా అని అడుగుతాడు. అడిగితే ఆ బాబు మెడికల్ హాల్ ఓనర్కి ఏం చెప్తాడంటే, లేదండి, ఇప్పుడు నేను ఆల్రెడీ మాట్లాడింది నేను పనిచేసే ఓనర్కే చేశాను, ఎందుకు అనంటే, నేను చేసే పని ఆమెకు నచ్చుతుందా లేదా, నా మీద ఆమె అభిప్రాయం ఏమిటో తెలుసుకోవడానికి ఫోన్ చేశాను, కానీ నాకు పని లేక కాదు, నేను ఇంతకుముందే నుంచే చాలా రోజు నుంచి ఆమె దగ్గర పని చేస్తున్నా, నా పని ఆమెకు నచ్చిందో లేదో తెలుసుకుందామని ఇలా ఫోన్ చేసి తెలుసుకున్నాను అని, నాకు ఫోన్ చేసుకోవడానికి ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ బాబు. అంటే అన్ని పనులు సక్రమంగా చేసే పిల్లలకు ఇంటి పని ఇచ్చేవాళ్ళు కూడా చాలా ప్రేమతో చూసుకుంటారు, సంతోషంగా ఉంటారు, ఇంకా వేరే మనిషిని పెట్టుకో అని చెప్పి ఆలోచన ఉండదు. వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తారు కనుక వాళ్ళే ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ బాబు అన్ని పనులు సక్రమంగా మంచి చేసిన కనుక ఇంటి ఓనరు ఈ బాబు గురించే చెప్పింది ఆమె, కానీ ఆమె తన దగ్గర పనిచేసే బాబుని అనుకోదు, ఈమె వేరే అతను అనుకొని, వద్దులే, మా దగ్గర బాబు ఉన్నాడు, మాకు పని చేస్తున్నాను, సక్రమంగా పనిచేస్తున్న మాకు వద్దులే, నేను వేరే మనిషిని పెట్టుకోను అని చెప్తుంది ఆ ఇంటి ఆవిడ. అయితే ఆ బాబుకు అప్పుడు సంతోషపడ్డాడు. అతడు సంతృప్తి ఏమిటంటే, అతనికి నేను చేసే పని మా ఓనర్కి నచ్చింది, నా మీద మంచి అభిప్రాయం ఉంది ఓనర్కి, ఇక నాకు పర్వాలేదు, ఇంకా నేను ఇన్నేళ్ళైనా ఆమె దగ్గర పనిచేస్తూ బతకొచ్చు అని ఒక గట్టి నమ్మకము ఆ బాబుకు కుదిరింది. అది ఏమిటంటే, తన మీద తనకు నమ్మకం. ఫస్ట్ ఎవరైనా తన మీద తనకు నమ్మకం పెంచుకొని ఉండాలి. తన మీద తనకు నమ్మకం ఉంటే అవతల వేరే వాళ్ళని కూడా నమ్మగలుగుతాడు, వేరే పని ఇంకా ఎంత పనైనా, ఎంత కష్టమైన పనైనా చేయగలుగుతాడు. మొదలు తన మీద తనకు నమ్మకం ఉండాలి. సరే, బాయ్. అయితే ఈ స్టోరీకి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.